చివరికి ఒకటి అడుగుతాను, సమాధానం చెప్పండి. నేను నిన్ను చంపి నేను యేసుని నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా? నీవు నన్ను చంపి మారుమనసు పొంది ఇలా ఏ మతాన్ని భ్రమపరచకుండా, మతాల మధ్య చిచ్చు పెట్టకుండా యేసు పాదాల దగ్గర బ్రతుకుతానంటే నీ చేతిలో నేను చావడానికి రెడీ. నీ కోసం, నీ ఆత్మరక్షణ కోసం నీ చేతిలో ఖచ్చితంగా నేను చావడానికి రెడీ. వచ్చి నన్ను చంపు. మాట మీద నిలబడే వ్యక్తివైతే రా, నన్ను చంపుకో, నేను సిద్ధంగానే ఉన్నాను. ఏ మాట్లాడవే? ఏదో మాట వరుసకున్నాను కానీ ఆగండి, నేనే కాదు మీలాంటి మతోన్మాదులు మారతారు అంటే ఏ క్రైస్తవుడైనా ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు మీ మతాల ఉనికి కోసం మమ్మల్ని చంపుతాము అంటే మీ ఆత్మరక్షణ కోసం క్రైస్తవులు చావడానికి కూడా సిద్ధమే. మీ మతం కోసం అందరినీ చంపాలని మీ ధర్మం మీకు బోధిస్తే ఇతరుల రక్షణ కోసం ప్రాణమైనా పెట్టాలని నా మార్గం మాకు నేర్పించింది. రా, నన్ను చంపు. అన్నా, మమ్మల్ని క్షమించండి అన్నా. వాళ్ళు చెప్పిన మాటలు విని ఎంతవరకు సత్యాన్ని గ్రహించలేకపోయామన్నా. మమ్మల్ని క్షమించండి. ఇక మీద నుండి క్రీస్తు బిడ్డలుగా బతుకుతామన్నా. క్రైస్తవుడంటే అందరి క్షేమం కోరేవాడు. క్రైస్తవుడంటే దేశ క్షేమం కొరకు ప్రార్థించేవాడు. క్రైస్తవుడంటే క్రీస్తు ప్రేమను లోకానికి పంచాలని, మంచిని లోకానికి బోధించేవాడు. కులమత భేదాలతో మగ్గిపోతున్న మానవ జాతిని ఒకటి చేయాలని, మంచిని బోధించి తన రక్తాన్ని కార్చి ప్రాణమిచ్చిన యేసునా మీరు విమర్శించేది ఎందుకు? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని ద్వేషభావాన్ని తొలగించినందుగా? ఎందుకు నీ శత్రువును కూడా ప్రేమించమని అందరినీ ఒకటి చేయాలనుకున్నందుకా? ఎందుకు ఆకలిగొని ఉన్నవారికి ఆహారం పెట్టమని అందరి ఆకలి తీర్చినందుకా? ఎందుకు నీకు 2 వస్త్రాలుంటే లేని వారికి 1 వస్త్రం ఇమ్మని దానగుణం నేర్పించినందుకా? ఇంత మంచిని లోకానికి పంచని యేసు మీద ఎందుకయ్యా ద్వేషం? మీ మతాల ఉనికిని కాపాడుకోవటానికా? మంచిపై మీరెంత పోరాటం చేసినా, బైబిల్పై మీరెన్ని నిందలు వేసినా సత్యంపై మీరెప్పుడూ గెలవలేరు. మతోన్మాదంతో మీరెన్ని అబద్ధాలు క్రీస్తుపై, క్రైస్తవ్యంపై ప్రచారం చేసినా లోకానికి సత్యం చెప్పడానికి దేవుని వాక్య ఖడ్గంతో ఖండిస్తూనే ఉంటాము. ఇట్లు మీ క్షేమం కోరే క్రీస్తు సేవకుడు.